హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ అయితేనే బాగుంటుంది. ఓకే. ఎందుకని టీడీపీ అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే టీడీపీ అంటేనే అభివృద్ధి. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఏం జరగలేదు, డెవలప్ లేదు, పిల్లల జాబులు లేవు, సరిగ్గా అభివృద్ధి లేదు, రోడ్లు లేవు. అది కానీ జగన్ గారు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, విద్య వైద్య రంగం బాగా అభివృద్ధి చేశాను, 175కి 175 నేనే గెలుస్తాను అంటున్నారు కదా. 100కి 40% అందిని, 60% ఆంధ్ర ప్రజలకి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పూర్తిగా రాష్ట్రం బాగా అప్పుల్లో ఉంది కదా. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి 6 గ్యారెంటీలు అని చెప్పేసి అని, మహిళలకి సిలిండర్ ఫీ అని, ఎంతమంది ఉంటే విద్యార్థులు అంతమంది 15,000 అక్కని చెబుతున్నారు కదా. అది సాధ్యం అయితే అంటారా? రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే సంపాదన సృష్టించి సంక్షేమం నడపగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, దాన్ని మీరు ఏకభిస్తున్నారు? ఓకే, ఏకీభవిస్తున్నాం. వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అంటారు? వన్ సైడే. అంటే మనం ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ఏపీకి మనం వాళ్ళిద్దరు కలిసి రావడం? రాజధాని డెవలప్మెంటు, పిల్లల చదువులు, పిల్లల జాబులు, కంపెనీలు, వర్కర్స్కి వర్క్ ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసిన కానుండి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారనమాట, 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి అని, ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? దాని మీద మనం మాట్లాడకూడదు అసలు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంట్లో విభేదాలు ఉంటే ఇద్దరు మంచితనంగా విడిపోవచ్చు. ఆడ మనిషి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, మగ మనిషి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే సిద్ధమనే సభలో రీసెంట్గా జగన్ గారు కొన్ని విమర్శలు చేశారనమాట. సైకిల్ ఏమైనా బయట ఉండాలి, గ్యాస్ ఏమైనా సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఏమైనా ఇంట్లో ఉండాలి. దాన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు? ఫ్యాన్ బయట కూడా ఉండొచ్చు. బయట మనం చూస్తున్నాంగా ఫ్యాను, చెట్టు కింద కూడా ఫ్యాన్ కట్టేసుకో. సావిళ్ళలో కూడా, గేదెల పాకాల్లో కూడా ఫ్యాన్ పెడతారు. సైకిల్ అంటే సైకిల్ లేదు, గడ్డి మోపులు తెచ్చుకోలేము, బయటికి వెళ్ళి రాలేము. సైకిల్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ మనం చూసుకుంటే రీసెంట్గా కూడా ఈ చేతికి హ్యాండిల్ మడతేస్తానికి సిద్ధమైపోయాం మేము అని చెప్పేసి అంటున్నారు. దాని మేము అవన్నీ పిచ్చి మాటలు. తలదాన్ని ఎవడు ఉంటే తాడుదాన్ని ఎవడు ఉంటాడు కదా, అంతే. ఒకరిలో ప్రత్యక్షంగా అనుకుంటాం సహజమే ఎలక్షన్ మూమెంట్లు. ఇప్పుడు గత 4 సంవత్సరాలు, అది గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు పరిపాలన చూశారు కదా, ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు కదా. మీరు ఏం కోల్పోయారు రాష్ట్రంలో అసలు మెయిన్గా? డెవలప్మెంట్ కనపడతలేదు. రోడ్లు, సిటీకి వెళ్ళే రోడ్లు ఇదివరకు ఇంత గొయ్యి ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడు బైకుల వాళ్ళు ఎప్పుడు పడతారో ఎప్పుడు పోతారో తెలియదు. అంతంత గోతులు ఉన్నాయి. పిల్లలు జాబులు లేవు, ఇతర రాష్ట్రాలు పోతున్నారు. రాజధాని లేదు ఏపీకి, అది మెయిన్. మళ్ళీ జగన్ గారు వస్తే మెయిన్గా ఒక మొక్కలు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండి అంటారు? అది ఊహకు అందదు. రాజధాని డెవలప్ అయితేనే జాబులు వస్తాయి. కానీ ఆయన 3 రాజధానులు అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే ఒక రాజధాని అయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసుకుంటే పోయినసారి టీడీపీ జనసేన 24 సీట్ల దాకా వచ్చినాయి. ఇప్పుడు పొత్తులు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 175 వాళ్ళిద్దరికి. నేను 120 నుండి 130 మధ్యలో వస్తాయి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.